హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో ఐఫోన్లో romKTProకి సంబంధించిన లేటెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ బిల్డ్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. వచ్చేసి మనకి ఆక్సిజన్ ఓఎస్ 10.3 మీద రన్ అవుతుంది. దీనిలో మనకి గేమింగ్ కెర్నల్ 2.8% D8G కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. గేమ్స్ని అయితే బాగా హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ దీనిలో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే హాట్స్పాట్ కానీ వైఫై కానీ బ్లూటూత్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో కస్టమైజేషన్ సంబంధించిన సెక్షన్లో వాల్పేపర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా వాల్పేపర్స్ ప్రొవైడ్ చేశారు మనకి. ఆక్సిజన్ ఓఎస్కి సంబంధించినవి ఏమి కాదు, ఇవి romKTPro వాళ్ళు మాత్రమే డెవలప్ చేసి మనకి దీనిలో ఇంక్లూడ్ చేశారు. బాగున్నాయి కదా. ఇట్లా మీరు చూస్ చేసుకుని ఏది నచ్చితే మీరు అదైతే అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి OnePlus నార్డిక్కి సంబంధించిన లైవ్ వాల్పేపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నార్డిక్కి సంబంధించిన వాల్పేపర్ అప్లై చేస్తే అప్లై అవ్వట్లేదు. ఇది ఒక బగ్ నేనైతే ఫేస్ చేశాను. మిగిలిన వాల్పేపర్స్ మనం ఏది అప్లై చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరే కదా. ఓన్లీ లైవ్ వాల్పేపర్స్కి సంబంధించినవి మాత్రమే వర్క్ చేయట్లేదు. ఇది లైవ్ వాల్పేపరే. ఈ మూడు కూడా మనకి లైవ్ వాల్పేపర్సే. మూడిట్లో ఏది అప్లై చేసినా కూడా మనకి అప్లై అవ్వట్లేదు. నెక్స్ట్ అట్లాగే లాంచర్లో దీనికి 5.1 లేటెస్ట్ లాంచర్ మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. అట్లాగే ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ప్లే స్టోర్ నుంచి యాప్స్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ నుంచి అయితే అప్డేట్ చేసేసుకోవచ్చు. ఆప్షన్ అయితే మనకి పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి దీనిలో రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అలాగే గేమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే గేమ్ స్పేస్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది దీనిలో. అవుట్ ఆఫ్ ది బిల్ మనకి మ్యాజిక్ మేనేజర్ అయితే ప్రీ అప్లైడ్. నెక్స్ట్ అట్లాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అడాప్టివ్ బ్రైట్నెస్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అవుట్డోర్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే నాచ్కి సంబంధించిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఒకవేళ నాచ్ అవసరం లేదంటే కూడా మీరు నాచ్ని కూడా హైడ్ చేసేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనిలో నైట్ మోడ్ కానీ రీడింగ్ మోడ్ కానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. AMOLED డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే వీళ్ళలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వర్క్ చేయట్లేదు. ఫాంట్కి సంబంధించిన సైజ్ మీరు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. LED నోటిఫికేషన్కి సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. కానీ మనకి మన పోకో ఐఫోన్లో ఓన్లీ సింగిల్ LED ఉంటుంది. మనం దాన్ని కస్టమైజేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ అట్లాగే స్టేటస్ బార్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ స్టైల్ ఉంది కదా, ఆ స్టైల్ని అయితే మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని సర్కిల్ స్టైల్లో సెట్ చేసుకోవచ్చు. లేకపోతే అసలు మీకు వద్దు అనుకుంటే దాన్ని హైడ్ చేసేసుకోవచ్చు. పోయింది చూసారా. మీకు ఎలా కావాలంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే షో పర్సంటేజ్ అన్నారు కదా, మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ డిస్ప్లే నెట్వర్క్ స్పీడ్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీ ఇంటర్నెట్కి సంబంధించిన స్పీడ్ని అయితే మీరు ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే సౌండ్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్లో మనకి డాల్బీ ఐటమ్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ అట్లాగే బటన్స్ అండ్ జెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే 3 బటన్ నావిగేషన్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే జెస్టర్ నావిగేషన్ బార్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే అట్ ద సేమ్ టైం నావిగేషన్ జెస్టర్స్ అని ఉంది కదా, ఇదైతే ప్రొవైడ్ చేశారు. దీన్ని మీరు ఇక్కడ స్వైప్ చేసి బ్యాక్ వచ్చేసేయచ్చు. ఇక్కడ స్వైప్ చేసి హోము బ్యాడ్సీస్గా మనకి బటన్స్ ఎలా అయితే ఉంటాయో బటన్స్ లాగానే మనం స్వైప్ చేసి వాటిని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే ఆప్షన్ మనకి One UIలో కూడా ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే క్విక్ జెస్టర్స్లో ఫ్లిప్ టు మ్యూట్ దీన్ని ఆన్ చేసుకుంటే మనకి ఏదైనా ఫోన్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మొబైల్ని జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తే మొబైల్ అనేది సైలెంట్ మోడ్లోకి వెళ్తుంది. ఇదొక ఆప్షన్. అట్లాగే 3 ఫింగర్స్ ఫినిష్ ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుని మన MIUIలో ఉంటుంది కదా ఆప్షన్, అట్లా ఇక్కడ నుంచి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే డబుల్ టాప్ టు వేక్ ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే యూటిలిటీస్లో ప్యారల్ యాప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీరు ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ కానీ మీకు సంబంధించిన సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో మీకు డ్యూల్ యాప్గా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. అట్లాగే యాప్ లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. యాప్ లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే పాకెట్ మోడ్ కూడా ఉంది. పాకెట్ మోడ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించిన క్లాక్స్ కూడా ఎక్కువ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ 3 మాత్రమే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. నేనైతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అట్లాగే హారిజాన్ లైట్ కూడా మనకి దీనిలో ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ అట్లాగే థీమ్స్ గురించి మాట్లాడుకుంటే థీమ్స్లో కూడా ఎక్కువ అయితే మనకి దీనిలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. లైట్ మోడ్ ఒకటి ఉంది. ఎలా అయితే ఉంటుంది జనరల్గా మనకి. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇదైతే మనకి ఈ విధంగా ఉంటుంది. నేను దీనిలో మనకి మెక్లోన్ ఎడిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను.
కానీ థీమ్స్లో మనకి మెక్లోనేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఎక్కువ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేయలేదు. ఆక్సిజన్ ఓఎస్ 10.3.5లో అయితే ఓఎఫ్ గ్యాంగ్ ఉంది కదా, ఓఎఫ్ గ్యాంగ్లో అయితే ఆక్సిజన్ ఓఎస్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ దానిలో ఇంక్లూడ్ చేశారు, కానీ వీళ్ళైతే కొన్ని కట్ ఆఫ్ చేశారు, మరి ఎందుకు నాకైతే తెలియదు. అండ్ కలర్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ అన్సెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్లో ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకుంటే టోటల్ సెక్షన్ మొత్తం మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అట్లాగే కస్టమ్ కలర్ కూడా ఇచ్చారు, RGB కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ అట్లాగే షేప్, ఐకాన్ షేప్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో ఐకాన్ షేప్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఐకాన్ ప్యాక్ ఉంది కదా, ఐకాన్ ప్యాక్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సైబర్ పంక్ ఎడిషన్కి సంబంధించింది కూడా మనకి ఐకాన్ ప్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి సైబర్ పంక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఐకాన్ ప్యాక్. నెక్స్ట్ బ్యాటరీ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అయితే నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది బ్యాటరీ పెర్ఫార్మెన్స్. చూసారా, నేను గేమ్ ప్లే చేశాను, గేమ్ ప్లేలో కూడా మనకి ఎక్కువ ఓవర్ బ్యాటరీ అనేది నేను ఎక్కడా ఫేస్ చేయలేదు. నెక్స్ట్ అట్లాగే అల్ట్రా హెచ్డీలో హై సెట్టింగ్స్లో ప్లే చేసినా కూడా మనకి బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ అట్లాగే మనకి దీనిలో 90 FPS ఉంది కదా, 90 FPS కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. గేమ్స్ అయితే బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫ్రేమ్ డ్రాప్ని అయితే నేనైతే ఎక్కడ ఫేస్ చేయలేదు. అట్లాగే ఇంటర్నెట్ కూడా అట్ ద సేమ్ టైం మనకి సిగ్నల్ రిసెప్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి OnePlus సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. OnePlus సెల్ఫ్లో కూడా అన్ని యాప్స్ ఇంక్లూడ్ చేశారు, ఎక్కడ యాప్స్ అయితే మనకి మిస్ చేయలేదు. ఈవెన్ మనకి జెన్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జెన్ మోడ్ మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. అట్లాగే రీస్ టైం అయితే మనకి 120 minutes అయితే దీనిలో ఇంక్లూడ్ చేశారు, అదొక మంచి విషయం మీరు ఒకవేళ జెన్ మోడ్ యూస్ చేస్తే గనక. నెక్స్ట్ అట్లాగే బిల్డ్తో పాటు మనకి క్లాక్, అట్లాగే కాంటాక్ట్స్, ఫైల్ మేనేజర్ ప్రొవైడ్ చేశారు, గ్యాలరీ కూడా ఉంది. OnePlusకి సంబంధించిన గేమ్ స్పేస్ కూడా దీనిలో మనకి ప్రొవైడ్ చేశారు. అట్లాగే అవుట్ ఆఫ్ ద బిల్డ్ మనకి మ్యాజిక్ మేనేజర్ అయితే బిల్డ్ వస్తుంది, దీనిలో మనకి సేఫ్టీ నెట్ పాస్ అవ్వలేదు. నెక్స్ట్ వెదర్ యాప్ ఉంది కదా, వెదర్ యాప్ని కూడా మనకి బిల్డ్తో పాటే ప్రొవైడ్ చేశారు, ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవి అయితే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవి. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బిల్ అయితే గేమింగ్ ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కూడా ఓవర్ డ్రైన్ ఎక్కడ అవ్వట్లేదు, నాకైతే బాగా నచ్చింది. ఇది రివ్యూ అయితే, ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి ఈ 2 files అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి Disableforceencryption, ఇది వచ్చేసి OS ఫైల్. 2 files లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ అండ్ లాక్ స్క్రీన్ ఉంది కదా, ఈ సెక్షన్లోకి వచ్చి స్క్రీన్ లాక్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ స్వైప్ కానీ నన్ను కానీ ఉంది కదా, నన్ను మీద ట్యాప్ చేసి ఎస్, మొత్తం లాక్ స్క్రీన్ సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రెస్ చేసి పెట్టుకోండి. రికవరీ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక వైపులోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్ వైప్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయింది కదా, బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫైల్స్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత Poco OOS అని ఉంది కదా, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. బ్యాక్ వచ్చేసి Disableforceencryption ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్. OS బూట్ యానిమేషన్ అయితే మనకి ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ బూటింగ్ అయితే మనకి 7 to 8 minutes అయితే టైం తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, romKTProకి సంబంధించిన ఆక్సిజన్ OS బిల్డ్ మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ రివ్యూ గురించి చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.